రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బౌసయ్యపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వసతులు లేవంటూ గ్రామ ఉప సర్పంచ్ గత నెల 27వ తారీఖు నాడు సిరిసిల్ల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అధికారులు స్కూల్ పట్ల ఎలాంటి చర్య తీసుకోలేదంటూ మళ్ళీ ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ఆ యొక్క బాత్రూంలను శుభ్రపరిచి విద్యార్థులకు ఎలాంటి రోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఉప సర్పంచ్ తిక్కెల నవీన్ కోరారు. 27 తారీఖు జూలై 2026 రోజున గౌరవ కలెక్టర్ గారికి బౌసయ్యపేట గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో బాత్రూమ్ రిపేర్లు చేయాలని లేదా కొత్త బాత్రూమ్ నిర్మాణం చేపట్టాలని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజావాణిలో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు ఎలాంటి అధికారులు కూడా నామమాత్రంగా వచ్చి చూసిపోయారు, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి ఈరోజు ఏం చేసినాం కదా అంటే కోనరావుపేట మండలంలో ప్రజావాణి నిర్వహిస్తారని తెలిసింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి కోనరావుపేట మండలం ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళి మరి మొన్న ఇచ్చిన మేడం కంప్లైంట్ అని చెప్పి ఈ కంప్లైంట్ చూపించడం జరిగింది. చూపిస్తే ఈ కంప్లైంట్ని చూసి వాళ్ళు అందులో చెక్ చేసి డిఆర్డిఓ ఆఫీస్కు వెళ్ళి కలవాలి అని చెప్పంటే మేము ఇంకా ఎన్ని రోజులు తిరగమంటారు. ఈ వచ్చిన పిల్లలకు వాష్రూమ్ సరిగా లేకపోతే టాయిలెట్స్కు ఎక్కడికి వెళ్ళమంటారు, మోషన్ వస్తే ఎక్కడికి వెళ్ళమంటారు. ఆ పిల్లలు ఏం చేస్తారు అంటే టాయిలెట్స్ గలీజ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు కదా ఇంటికి వస్తారు, అక్కడికి పోవడానికి మోమాట పడుతుంది, ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా దీని మీద ఉన్నత అధికారులు ఎవరైనా సరే ఖచ్చితంగా బౌసయ్యపేటలో కొత్త బాత్రూములు నిర్మాణం చేపట్టాలి, లేదా ఉన్న బాత్రూమ్ నిర్మాణమైనా సరిచేయాలని గౌరవంగా తెలియజేస్తున్నాం.